ఇది మనం థర్డ్ టైం నేను ఇక్కడికి రావడము. ఎంత ఎంత ఘోరం చూడండి. ఏదమ్మా మీ ఇల్లు? ఇదే ఇల్లా? అయ్యో, ఎట్లుంటారా మీ ఇల్లు? మరి ఎట్లా చేయమన్నాం సార్, గిట్లుంటున్నాం మరి. అక్కడ కూలిపోయి నీళ్ళు దిగిపోయి ఎవడైతే మీకు ఈ పని చేసిండో ఆయన ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తున్నట్టు కదా ఎంపీ. మస్తుగా వస్తాడు, ఆయన వస్తాడు. ఇప్పుడు ఆయన వచ్చినా కానీ ఊరు రాజాన్ని అంతా బాగుపడగొడతాడు ఆయన. సో ఇట్లా ఈ వెంకట్రామిరెడ్డి అన్నటోడు వీళ్ళు కేసులు పెట్టిరని తీసుకొచ్చి రేకుల షెడ్లలో పడేసిండు. అంటే కాలనీ కట్టడానికి ఈ రేకుల షెడ్లు ఏవైతే వాళ్ళ కోసం కట్టిరో వాళ్ళు ఉన్న దాంట్లో మీరు మా మీద కేసులు వేస్తారా అని ఇట్లా డోర్ల మీద పిటిషనర్ నెంబర్లు వేసి దాదాపు ఈ దళిత కుటుంబాలని ఇక్కడ చాలా క్లియర్గా ఈ పిటిషన్ నెంబర్ కనిపిస్తుంది చూడండి. ఇగో సో ఇట్లా ఇది ఏ రాక్షస పరిపాలనలో మనం ఇది చూస్తాం. ఇటు రండమ్మా పర్లేదు, ఒకసారి ఇటు రండి. సో ఇట్లా పిటిషనర్ నెంబర్లు వేసి వీళ్ళని ఈ రకంగా అవమానించిండు. ఇప్పుడు ఈయనకి మెదక్ నియోజకవర్గ ప్రజలు ఓటేయాలట. ఇది ఏ రకమైన అవమానము ఒకసారి ఆలోచించండి. ఏ రకమైన అవమానం కింద చూడాలి. ఇప్పుడు వీడికి వస్తాడా వెంకట్రామిరెడ్డి ఓటు అడగడానికి? లేదు నేను ఈ పని చేయలేదని చెప్తాడా పోనీ? అందుకే ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఒకసారి, నేనేమో ఆయన కోసము నేను ఇక్కడికి రాలే, ఈ ఇష్యూని ప్రజలు ఆలోచించాలి, ఫోకస్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది మూడోసారి. ఇది ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇది చాలా సందర్భాల్లో గుర్తొస్తూ ఉంటుంది. అరే ఏ కాలంలో మనం బతుకుతూ ఉన్నాం, ప్రభుత్వం మీద కేసేస్తే మా భూమి మాకు కావాలని అడిగి కేసేస్తే మీరు మా మీద కేసేసిరని ఇట్లాంటి ఇళ్లలో తెచ్చిపెట్టుడు ఎక్కడిది? చూడండి ఇట్లా వీళ్ళందరూ కూడా ఇదే ఇళ్లలో, అన్ని ఇళ్ల మీద పిటిషనర్ నెంబర్లు ఉంటాయి. వీళ్ళు అనుకున్నారా తెలంగాణ వస్తే మా ఇండ్లు పోతాయి, మా ఊర్లు పోతాయి, మేము బతకడానికి కూడా అవకాశం ఉండదు, మమ్మల్ని తీసుకొచ్చి ఒక రేకుల షెడ్లలో వేస్తారనుకుంటే ఈ తెలంగాణ కోసం వీళ్ళు కొట్లాడేటోళ్ళ, ఈ తెలంగాణ కావాలని వీళ్ళు అడిగేటోళ్ళ? చూడండి ఇగో అన్ని ఇండ్ల మీద ఈ పిటిషనర్ నెంబర్లు ఉంటాయి. అంటే వాడు కేసు నెంబర్ వేసిండు డోర్ మీద. వీడు మనిషా? డోర్ మీద కేసు నెంబర్ వేసిండు. అంటే వాళ్ళు కేసు పెట్టిన రిట్ పిటిషనర్ ఏదో పిటిషన్, ఆ పిటిషన్ నెంబర్ వేసి వీళ్ళని ఈ రకంగా అవమానించిండు. మీరు నా మీద కేసు వేసిరు కాబట్టి మీరు ఇట్లనే బతకాలి, మీరు దళితులు, నేను వెంకట్రామిరెడ్డిని. చూడండి ఇగో పాపం కొంతమంది వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి, ఇక్కడ ఉండలేక. ఇక మొత్తం అంతా చేదారము, వర్షం వస్తే ఇదంతా మునిగిపోద్దట. కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో మాట్లాడదాం. ఎన్నేళ్ళు అయింది ఇక్కడికి వచ్చి? 5 ఏళ్ళు అవుతుంది. ఏం పని చేస్తారు మీరు? కంపెనీకి పోతున్నావు? ఇంతకుముందు ఏం పని చేసేది? వ్యవసాయం చేసిన. ఎన్ని ఎకరాలు ఉండే? 10 ఎకరాల భూమి ఉండే. ఎన్ని ఎకరాలు పోయింది? 10 ఎకరాలు పోయింది. వచ్చిన పైసలు ఏం చేసినావు? కేసులు డబ్బులు రాలే. కేసులు డబ్బులు రాలే. అయ్యో, డబ్బులు ఏంటోళ్ళే? ఎస్సీలే. 10 ఎకరాలు పోయింది, కేసు వేసిరు. మీరు ఎందుకు కేసు వేసిరు? మీరు మాకు ల్యాండ్ కావాలని వేసినాం. ఇప్పుడు కేసు ప్రెసెంట్ స్టేటస్ ఏంది? ఎక్కడి వరకు వచ్చింది కేసు? ఇంకా ఇప్పుడైతే తెలియదు సార్ కేసు. ఎవరు చూస్తున్నారు మీ కేసుని? లాయరు. ఎవరు లాయర్? ఎవరు? రవికుమార్ గారు. మీకు దానికి కూడా ఖర్చు అవుతుంటది కదా? అయితే 10 ఎకరాల భూమి పోయింది మీది. ఇప్పుడు మిమ్మల్ని తెచ్చి ఈ రేకుల ఇళ్ళలో ఎందుకు పెట్టిండు? ఆర్డీఓ కలెక్టర్ మాకు పనిష్మెంట్ ఇచ్చింది. పనిష్మెంట్ ఎవరెవరు వాళ్ళ పేర్లు? వెంకరామిరెడ్డి, ఆర్డీఓ పేరు కానీ ఆర్డీఓ కలెక్టర్ వెంకరామిరెడ్డి. ఏమన్నారు మిమ్మల్ని ఇటు తీసుకొచ్చేటప్పుడు? రాత్రి మనం దొంగతనం పోలీసులు పెట్టి తరిమి కొట్టి డిసిఎంలు వేసుకొచ్చి ఈ రూమ్లలో తెచ్చిపోయారు. అంతే. చెప్తున్నపోతే కొడతామంటే తెచ్చి వీళ్ళు వేసిపోయారు పోలీసు వాళ్ళు. మీరు ఏమి అనడానికి కూడా అవకాశం లేదు సార్, అవకాశం లేదు. మళ్ళీ ఎవడన్నా వచ్చిండా కనీసం వీడికి? ఎవరు రాలే సార్, ఎవరు రాలే. ఎట్లుంటున్నారు మొత్తం? మరి మీ ఊరి చివరన వేసారు కదా మిమ్మల్ని, అంటే మిమ్మల్ని ఏదో వెలేసినట్టుగా, ఈ దేశం నుంచి బహిష్కరించినట్టుగా మిమ్మల్ని దూరం జరిపారు కదా? అంటే మాకు ఆర్డీఓ కలెక్టర్ మాట వినాక మాకు ఒక పనిష్మెంట్ ఇచ్చారు. అంతే సార్, మాకు పనిష్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అదే వెంకట్రామిరెడ్డి, అదే కలెక్టర్ ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. మీరు ఓట్లు వేయాలి ఇప్పుడు ఆయనకి. అడుగుతున్నాడు మిమ్మల్ని. ఆయన చెప్తే కొడతామండి, చెప్తే కొడతాం అంతే. కలెక్టర్ రాడు వెంకరామిరెడ్డి దొంగ. వెంకరామిరెడ్డి ఏమంటావు? ఎందుకు రాడే? వచ్చినాక చెప్తాం సార్. నిలబడు, కూసో.
వేస్తాం సార్ అంటే ఎంత ఎంత నరకం చూపించండి మీకు? ఇగో 10 గంటల రాత్రి తీసుకొచ్చిండు. నేను వస్తున్నా సారు, నేను దొడ్డికి పోయే సార్ అంటే దొడ్డికి పోతే కూడా పోలీసు ఎంబడి పంపించిండు ఇక్కడ నా ఎంబడి. నీ ఎంబడి పంపించండి. ఏ దెంకపోతాడు అని 10 గంటల రాత్రి తీసుకొచ్చి ఇక్కడ వేసిండు. బా గోదలక్కని గిదలక్కని అన్నీ తెల్లారి మళ్ళీ తీసుకొచ్చారు ఇక్కడ గోదల. ఓకే. అదే అదే నాకు 2 కొడుకులు చేతగాని వేసాం ఇట్లా ఇట్లా. ఎన్ని ఎకరాలు ఉండేనే మనకు? 10 ఎకరాలు ఉన్నాయి నాకు. 10 ఎకరాలు ఉండే. ఆయన నా కొడుకే. కొడుకే. ఇప్పుడు కొడుకులు ఏడు ఉంటారు, మీరేడు ఉంటున్నారు? ఆ రూమ్లో కొడుకు, ఈ రూమ్లో కొడుకు ఇక్కడ. ముగ్గురికి 3 ఇచ్చారు కథ, మీ సాగు మీరు సావండి అని చెప్పి. అంతే. మీరు అనుకున్నారా ఈ తెలంగాణ వస్తే, కేసీఆర్ వస్తే నేను ఈ రేకుల ఈ షెడ్లలో ఉంటా, 10 ఎకరాలు ఉన్నా మీరు ఏమన్నా ఊహించి ఉంటారా మీరు? నేను ఎప్పుడు అనుకోలేదు. మనకి ఇట్లా పోతా. ఇప్పుడు అప్పుడు రాజశేఖర్ ఉండే చూడు, ఆయన ఉన్నాక ఏమన్నా ఉంటే అది కడతామంటే వద్దు సార్ ఇక్కడ అంటే మీకు మీ ఊరు పోకుండా కడతాను. సరే ఊరు పోకుండా కడతాడు అనుకున్నాం అంతేకాని ఇంకేం లేదు. ఇక ఈయన వచ్చి మొత్తం పెట్టిండు. 1 ఇంచు ఆయన పెడితే అయినా 8 ఇంచులు పెట్టినా చూడు ఇక అట్లా. ఇప్పుడు ఎట్లా మరి? ఇప్పుడు మీరు ఈయన ఎన్ని రోజులు ఉంటారు ఇట్లా? ఎట్లా ఎట్లా బతుకుతారు ఇక్కడ? ఇక ఎన్ని రోజులు గట్టిగా ఇంత కష్టం చేసుకొని బతుకురు. ఇక లాయర్ పోతే ఇక అవుతుంది ఇక వస్తాయి పైసలు ఉంటున్నారు. ఇక ఇప్పుడు మన జర ఇప్పుడు సరే ఈడు ఉండే బదులకి ఇతరులనే కాలనీ ఉంది కదా, కాలనీలు ఇండ్లు లేవా? లేవు కదా. మేము అక్కడ ట్యాంక్ కాడ జాగ ఉన్నది మాకు ఇండ్లకు. ఇప్పుడు 14 ఇండ్లు అయితే ఆడ మంది కూడా 14-15 మంది ఉన్నాం ఇక్కడ. అంటే ఆడ ఈమెంట్ ఇస్తలేరు. అక్కడ ట్యాంక్ కాడ జాగ ఉన్నది, 14 ఇండ్లు పడతాయి. ఈమెంట్ అక్కడ ఇస్తలేరు మాకు. అంత బాగానే ఉంది కనుక డోర్ల మీద ఎందుకే మీరు కేసు వేసిన నెంబర్ రాసిండు వాడు? మేము కేసులు ఉన్నామని కేసు నెంబర్ రాస్తాడు ఎవడన్నా? మరి అవమానించడం కాదు మనల్ని? కదా మరి అవమానించుడే మరి. కేసులు ఉన్నామని అవమానించు. వానికి మనం దండేయాలి. ఏదో వాడు దొంగ అని మనం దండేయాల్సింది పోయి మనల్ని దొంగలని మన భూమి గుంజుకొని మన డోర్ల మీద పేర్లు రాస్తాం. అట్లా దొంగలు వీళ్ళని. ఎట్లా ఇప్పుడు ఇక్కడ బాగానే ఉంటుందా ప్రశాంతంగానే, లేకపోతే ఇబ్బంది అవుతుందా వానాకాలం అక్కడిక్కడ? ఇక అన్నీ ఇబ్బంది సార్. వానకాలం ఊర్సుడు, చలికాలం చలి పెట్టుడు, ఎండాకాలం ఇగో ఇట్లా బయట ఉండాలి. ఇంటున్నా రాదు. మీదేడా పెద్ద మనిషి ఇల్లు? ఏది ఇల్లు మీదేనా? మీది ఎన్ని ఎకరాలు పోయింది? నాది 7 ఎకరాలు. 7 ఎకరాలు పోయింది. మీరు కేసు వేసారు. 7 ఎకరాలకు ఎంత ఇస్తానుండే? ఎందుకు వద్దన్నారు మీరు? 11 లక్షలు ఇస్తామంటే ఇంకా ఎక్కువ వస్తాయని మేము భూమి కావాలని ఊరుకున్నాము. అయితే ఆపేసింది. ఆపేసి తెచ్చి ఆయన తినేసింది. ఇప్పుడు అనిపిస్తుంది ఏమన్నా అదే 10-11 తీసుకుంటే అయిపోయేది, ఏంది బాధ అని ఏమన్నా 5 ఏళ్ళలో ఎప్పుడన్నా అనిపించిందా? అనిపించలేదు కానీ ఇప్పుడు అదే ఏర్పడుతుంది. ఎంత బాధ అనుభవించారు 5 ఏళ్ళు, 4-5 ఏళ్ళు? మీకు తెలుస్తూనే చూస్తూనే నరకం మీకు ఆనొస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్పాలని ఏమన్నది ఇంత చెప్తే ఇంత ఎరక అవుతుంది. ఇప్పుడు ఈయన మళ్ళీ పోటీ చేస్తా అంటుంది కదా వెంకటరామరెడ్డి, ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తుండే. ఏంటి ఆయన ఏదో ఇష్టం ఉన్నదని చేయండి. దాని ఎవరు హరీష్ రావు ఏమంటుండంటే చాలా అద్భుతంగా కట్టించిన వాళ్ళకి కాలనీలు ఇచ్చినాం, పైసలు ఇచ్చినాం, వాళ్ళకి ఏం తక్కువ అయింది, మళ్ళీ మాకే ఓటేస్తారని హరీష్ రావు అంటుండు. ఆయన కూడా ఉన్నాడుగా మిమ్మల్ని వేసిన దాంట్లో. మరి ఎట్లా మరి మీరేమో మంచిగా ఉన్నారు, మీరంతా మాకే ఓట్లు వేస్తారని అంటున్నారు వాళ్ళు. మాకే ఎవరు వస్తే ఉన్నది. ఓకే. మీరు ఎక్కడ బాబు? ఇక్కడేనా? ఓకే. మీరు ఎక్కడ చదువుకుంటున్నారు? అది 10th అయిపోయింది మొన్ననే. 10th అయిపోయింది. ఏ స్కూలు? డక్కన్ పబ్లిక్ స్కూల్ గౌరవం. ఓకే. ఇక్కడ నుంచి ఎట్లా వెళ్తారు మరి? స్కూల్ బస్ వస్తుంది. ఎట్లుంటున్నారు? ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఇబ్బంది అనిపిస్తుంది రోజు, స్ట్రెస్ కానీ ఏదైనా. హోంవర్క్ చేసుకునే టైంలో కరెంట్ పోతుంది, ఏం చేయాలో అర్థం కాదు. ఒక చదవాలో అర్థం కాదు, ఇంట్లో కూర్చోవాలో అర్థం కాదు, బయట కూర్చోవాలో అర్థం కాదు. ఆడు ఇట్లా చేసిండు దొంగ ఆడు. కలెక్టర్ అయితే అస్సలు నమ్మకూరు. ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నా అన్న అయితే అస్సలకే నమ్మకూరి, ఓట్లు వేయకూరానికి ఆయనకి అస్సలే ఓట్లు వేయకూరి. లంగవాడు దొంగ, మళ్ళా ముంచుతాడు ఏదో ఒకటి. తెలంగాణ ఖచ్చితంగా ముంచుతారు, ఆయన అస్సలు గెలిపేయకూరు. మీకు అన్ని ఇచ్చినాము, చాలా బాగున్నారు. యువన్కి ఇచ్చిండు అన్నాడు, యువన్కో ఇచ్చి పైసలని 300 కోట్లు దగ్గర పెట్టుకోండు, మాకు ఈడ ఇచ్చిండు. లిక్కర్ కేసులో పోతుంది, తమ్ముడు అటు పోతాడు, అయ్యి ఇటు పోతాడు. మీరు ఇళ్ళకి వచ్చినప్పుడు చాలా చిన్నోడు అయి ఉంటారేమో, 5వ తరగతి ఏమో. అప్పుడు 6th కరోనా టైంలో. ఓకే. సో ఇట్లా వీళ్ళు ఈ ఇళ్ళల్లో ఉంటున్నారు. ఇది ఉన్నాయా ఇంకా? మొత్తం ఎన్ని ఇళ్ళు?
50? సో చూడండి ఇట్లాంటి ఇళ్ళల్లో వీళ్ళని తెచ్చి ఇట్లా పడేసిండు చూడండి. వస్తావా వెంకటరామిరెడ్డి ఇళ్ళకి? అడుగు పెట్టగలుగుతావా? ఒక్కనివే రావాలి వస్తే. ఇవన్నీ వీళ్ళేనా? చూడండి వీటి మీద డోర్ల నెంబర్ల మీద కూడా పిటిషనర్ నెంబర్లు ఉంటాయి చూడండి. అంటే వాళ్ళు వేసిన పిటిషన్ నెంబర్ ఉంటుంది. హరీష్ రావు వస్తాడా? ఈడికే వచ్చిండు. లాస్ట్ ఎలక్షన్లకు ముందు హరీష్ రావు వస్తే మహిళలు ఉరికిచ్చిర్రు. ఉరికిస్తే మాట్లాడకుండా పోయిండు.